హైవేస్. ఈరోజు సిరాజ్ అనేవాడు, సిరాజ్ రెహమాన్ టెర్రరిస్ట్, స్లీపర్ సెల్, వాడు పోలీసులు విచారణ చెప్పినటువంటి నిజాలను చూసి షాక్ అన్నమాట పోలీసులు. కారణం వాడి బ్యాచ్ ఆల్ హింద్ ఇత్తహైదుల్ ముస్లిం అనే బ్యాచ్ 12 మంది ఆ బ్యాచ్ వీళ్ళు ఏకంగా ఇన్నాళ్ళు బాంబ్ బ్లాస్ట్ అంటే ఎక్కడెక్కడ, కోయంబత్తూర్, హైదరాబాద్, ముంబై, ఇంకా వేరే చోట్ల ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. అంటే మేజర్ సిటీస్. కోయంబత్తూర్ వచ్చేసి ఈక్వల్ టు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ కదా పెద్దది. అలా మన తమిళనాడులో చెన్నై, చెన్నై తర్వాత కోయంబత్తూర్ అనమాట. మొత్తం ఇండస్ట్రియల్ అనమాట. అది కూడా ఎలాగా కాటను ఇంకా రకరకాలు ఉంటూనే ఉంటాయి. కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ తెలుసు కదా, ఘోరం అసలు. అదైతే యువకుడు సినిమా వచ్చింది కదా మన సుమంత్ది, మొత్తం కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి. సరే విషయం ఏంటి ఇప్పుడు, నేను నిన్న మొన్న ఆ మధ్య కూడా చెప్పున్నా, వీళ్ళ టార్గెట్ ముస్లిం అంటే భయపడాలి, వీళ్ళ టార్గెట్ ముస్లిం ఏది చెప్తే అది చేయాలి, వీళ్ళ టార్గెట్ అంతా ముస్లింగా మారిపోవాలి. ఎవరు టార్గెట్? ఈ సైకో గాలది, ఈ టెర్రరిస్ట్ ఉంది, ఈ జిహాదీ గాలది, ఖలీఫా సామ్రాజ్యం రావాలి. ఇలా పెచ్చ మొహాలని బారను తాను కూడా పెచ్చ కాదు, సైకో గాలు అంతే కాదు. మరి అల్లా మహానుభావుడు మరి ఇటువంటి వాళ్ళని ఎట్టా బతికిస్తున్నాడో, ఇటువంటి వాళ్ళని ఎంత శిక్షించుకుని ఉంటాడో నాకు అర్థం కావట్లేదు. మన హిందువులు ఎదవలు ఉంటారు, క్రైస్తవులు కూడా ఎదవలు ఉంటారు. వీళ్ళని కూడా ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే వీళ్ళు పూజిస్తారో ఆరాధిస్తారో ఖచ్చితంగా శిక్షించాల్సిన ఆ దేవుడే మరి. సో విషయం ఏంటి ఇప్పుడు, ఈ సిరాజ్ గాడు విజయనగరంలో 4 ప్లేసెస్ టార్గెట్ అంటాడు. మొన్న నాకు ఒక అప్డేట్ ఇచ్చారు, పోలీసు చెప్పలేదు, నేను సైలెంట్గా ఉన్నా, బట్ రఫ్గా చెప్తున్నా. వీడు దొరికింది మొన్న లాస్ట్ ఫ్రైడే, అంతకుముందు ఫ్రైడే, ఎక్కడ విజయనగరంలో విద్యుత్ స్టేడియం ఉంది కదా, అక్కడ కొంతమంది బాస్కెట్బాల్ ఆడుకుంటూ ఉన్నారు. వీడు ట్రయల్ రన్ వచ్చేసి ఆల్రెడీ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడ దగ్గర బ్లాస్ట్ అన్నాం కదా, ఇక్కడ కూడా మళ్ళీ ఏదో ట్రయల్స్ ఏదో చేశాడంట. ఆ బాంబ్ బ్లాస్ట్ సౌండ్కి నేసి వీళ్ళు ఇమీడియట్ పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళని క్రాస్ చెక్ చేసుకున్నట్టు వీడు నిఘా పెడితే అప్పుడు ఫ్రైడే రోజు దొరికాడంటాడు. ఇది ఒకటి. లేదు ఎన్ఐ వాళ్ళు చెప్పాడు, ఇది ఒకటి. ఇవన్నీ నడుస్తోంది. సరే రూమర్స్ అనుకుందాం, వదిలేద్దాం. దొరికాడు. వాడి దగ్గర వచ్చేసి అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియం పౌడర్, తర్వాత వచ్చేసి సల్ఫర్, ఇవన్నీ దొరుకున్నాయి. అండ్ వాడు వచ్చేసి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ తయారు చేస్తున్నట్లు ఎక్స్పర్ట్. అండ్ దీనికి సంబంధించేసి హైదరాబాద్ సయ్యద్ సమీర్, తర్వాత ఢిల్లీకి సంబంధించి బదర్షానా ఎవడు వాడు, అండ్ వరంగల్ వచ్చేసి ఫర్హాన్, అండ్ ఈ బ్యాచ్ రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే హైదరాబాద్లో మనకందరూ సమాచారం ప్రకారం హైదరాబాద్ మన తెలంగాణ డీజీపీ జితేంద్ర గారు చెప్పారు, అప్రాక్సిమేట్లీ 200 మందికి పైగా స్లీపర్ సెల్స్ ఉన్నారని చెప్పేసి ఇండైరెక్ట్ వాళ్ళు చెప్పినట్టు నాకు గుర్తు బాగా. వాళ్ళని గుర్తించాము, కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. వీళ్ళు ఎలా ఉంటారు స్లీపర్ సెల్స్? ఫర్ ఎగ్జాంపుల్ పాలస్తీనా వచ్చేసి అక్కడ వచ్చేసి ఇజ్రాయెల్ దాడి చేశారు. ఇమీడియట్ గా ఆల్ ఐస్ ఆన్ పాలస్తీనా పోస్టులు పెడతారు కదా, అది షేర్ చేస్తారు. అసలు ప్రపంచం అంతా తగలబడిపోతుంది, మనుషులను చంపేస్తారని చెప్పేసి ఇది చేస్తా పోతారు. అంటే ఇలా నరాన వచ్చేసి ఇక ముస్లింలే ప్రజలు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ముస్లింకి దాని జరిగి తట్టుకోలేరు అనమాట. వీళ్ళని నెమ్మదిగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వాడుకుంటుంటారు. ఏ రకంగా అయితే మానబొమ్మలుగా తయారు చేస్తారు, లేదా వీళ్ళ చేత కీలకమైన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, లేదా వీళ్ళని తీసుకెళ్లి పలానా వస్తువు పలానా చోట పెట్టంటారు, లేదా పలానా వస్తువు తీసుకుంటాడు, అది తీసుకొచ్చి నాకు ఇవ్వంటాడు. ఈ స్లీపర్స్ వస్తే ఎక్కువ ఇటువంటివి చేస్తా ఉంటారు. దాన్ని వీళ్ళకి అసలు తెలియదు, అసలు ఏం చేసినట్టు కూడా వీళ్ళకి తెలియదు. సో ఇటువంటి వాళ్ళని గుర్తించి క్యారియర్స్ ఉండేవాళ్ళు కొంతమంది, ఏజెంట్లు ఉండేవాళ్ళు కొంతమంది, స్లీపర్స్ ఉండేవాళ్ళు కొంతమంది, మానబొమ్మలుగా ఉండేవాళ్ళు కొంతమంది, వీళ్ళని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తున్నారు. సబ్జెక్ట్ కరెక్షన్ అది 20 మంది అన్నారో 200 మంది కరెక్ట్ గుర్తులేదు, కానీ ఫిగర్ అయితే నాకు తెలిసి 2తో స్టార్ట్ అవుతుంది, పక్కన 0 అయితే ఉన్నాయి. మీరు మరీ దారుణంగా చెప్పకండి 20కి 200 ఎంత డిఫరెన్స్ అని మీరు అంటారేమో. నిజమే, 2000 ఉన్నారు కూడా నేను అంటా, కానీ ఇటువంటి మూమెంట్ లో స్టాంప్ వేయలేము మనం, అది విషయం. సో గుర్తిస్తున్నారు. సరే 20 మంది అనుకుందాం, ఓకేనా? 20 మంది స్లీపర్స్ యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళని పోలీసులు గుర్తించి కౌన్సిలింగ్ చెప్పని ఉన్నారు, ఇంకా జరగబడుతూనే ఉన్నారు. అన్ని రాష్ట్రాలకి పోలీసులు ఆల్రెడీ అలర్ట్ జారీ చేశారు. కేంద్ర బలగాలు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, హోంశాఖ వాళ్ళు ఏమని, ఒరే నాన్నే స్లీపర్స్ ఘోరంగా ఉన్నారంటారు బాబు, దేశవ్యాప్తంగా చూడండి బాబు అని. వాళ్ళు ఏపీలో, తెలంగాణలో, వరల్డ్ అని చోట్ల ఉన్నారు. మొత్తం మళ్ళీ ముస్లింసే. అయితే కొంతమంది హిందువులు ఉన్నారు, యూట్యూబర్ ముసుగులో పాకిస్తాన్ ఫేవర్ గా ఉంటూ మన సమాచారం చేరవేస్తూ పాకిస్తాన్ పొగుడుతున్న కొంతమంది ఉన్నారు. వీళ్ళెవరు ఏంటంటే డబ్బుల కోసం. వీళ్ళకి తెలిసింది ఏంటంటే మన దేశం పోడితే మన డబ్బులు ఇస్తారు, మన దేశంలో వాళ్ళకి చూపిస్తే డబ్బులు ఇస్తారు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే ఇక టెర్రరిజం వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సరే విషయం ఏంటి ఇప్పుడు, విజయనగరంలో 4 చోట్ల బాంబు బ్లాస్ట్ చేయడం వీళ్ళ టార్గెట్ ఫస్ట్. అదే సమయంలో హైదరాబాద్ లో సయ్యద్ సమీర్ చేస్తాడు, అదే సమయంలో వేరే చోట్ల. ఇలా హైదరాబాద్, విజయనగరం,
చెన్నై, బాంబే, బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా ఇలా 6-7 మేజర్ ఎంచుకున్నారు. వీటన్నింటిలో ఓ రకంగా దాన్ని బీ టౌన్ అనొచ్చు మనం విజయనారాయణ ఎంచుకున్నాడు అనమాట. ఎందుకంటే వాడు ఉన్న ప్లేస్ అక్కడ ఇది చేయాలంట. అండ్ వాడి యొక్క డ్రీమ్ ఏంటో తెలుసా? విజయనారాయణ తన గుప్పిట్లో తెచ్చుకోవాలంట. వాడు చేసే బాంబు అంతా వణిగిపోతూ ఉంటే వాడు ఏ చెత్త విజయనగరంలో జరుగుతూ ఉంటే అప్పుడట అన్ని ఆపుతాడట. బట్ ఈలోపు ఆల్రెడీ మత మార్పులు ఇవన్నీ జరిగిపోయాడు. పిచ్చనది పీక్స్కి వెళ్తే వీళ్ళు లాగుంటారనమాట. ఆల్రెడీ నిన్న వీడియో ఇచ్చాను, అదంటే మర్చిపోయాను, ఇంక్లూడ్ చేస్తున్నా. వీడికి ఏపీకి ఒక రెవెన్యూ ఉద్యోగి సాయం చేస్తూ రాజాసింగ్ సంబంధించి ఇతను పోస్టులు పెడుతుంటే రాజాసింగ్ అటాక్ చేస్తూ పోస్టుల్లో ఏపీ రెవెన్యూ ఉద్యోగి ఒకడు ఇతను సపోర్ట్ చేస్తూ ఉండేవాడంట. మరి రెవెన్యూ ఉద్యోగి ముస్లిమా, క్రిస్టియనా, నేను బీజేపీ పడదా, ఎవరు ఏంటి తెలియదు, విచారణ చేస్తున్నారు. నేను చెప్పుకుంటే మరలా చెప్తాను కదా, సమాజంలో ఎవడైతే గొర్రెలకు పాల్పడుతున్నారో వీళ్ళకి సపోర్ట్ చేసే బ్యాచ్ ఒక వర్గం ఉంది. అందులో అన్ని రకాలు ఉంటున్నారు. సైకోగాలు, రిమైనింగ్ వాళ్ళు ఒక రకం. భయపడే వాళ్ళు మన సమాజంలో ఒక 99 మంది ఉంటే ఆ భయపెట్టేవాళ్ళు 1% ఉంటారు. ఆ 1% లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆడిందాట పాడింది పట్ట. ఒక వీధికి ఒక భయంకరంగా అరిచెక్కుండిద్ది, కరిచెక్కుండిద్ది. అండ్ వీధిలో ఒక 10 మంది ఎదవ ఉంటాడు, క్లాస్ ఒక 10 మంది, బ్యాచ్ ఒక 10 మంది ఉంటారు, 5. ఇలాగే ఉంటారు ఎక్కడన్నా. ఎప్పుడైతే పద్ధతిగా ఉండే వాళ్ళంతా ఏకమవుతారో అప్పుడు రిమైనింగ్ వాళ్ళంతా కూడా మూసుకొని సైలెంట్గా ఉంటారు. అదర్వైజ్ ఇటువంటి అరాచకాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ఈ సిరాజ్ గారిని విచారిస్తూనే ఉన్నారు. వాడు మొదట నిజాలు చెప్పట్లా, అతను నిజాలు చెప్తా పోతా ఉన్నాడు. మొన్నండి ఏకంగా విచారణ చేస్తున్న మూమెంట్లో వీడు పోలీసు ఏఎస్ఐ కొడుకు కదా, వాళ్ళ నాన్న కూడా 1,00,000 ఆరోపణలు ఉన్నాయి. ఏ రకంగా? అతను వచ్చేసి రకంగా, ఇది నాకు సోర్స్ ఇచ్చిన న్యూస్ కాబట్టి నేను చెప్తున్నా, డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలి. ఏకంగా పశువుల్ని తరలించే వాహనాలు ఏవైతే ఉంటాయో నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఈయనతో కూడా మరికొంతమంది, ఈయన ముస్లిం, హిందువులు కూడా ఉన్నారు డ్యూటీలో. వాళ్ళ తల్ల హిందూ ముస్లిం కాదు వాళ్ళకి, అరే మనం కాకపోతే వేరే వాళ్ళు రా అన్నట్టుగా వాడి దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళంట. ఆ వెహికల్స్ డబ్బులు తీసుకుని నైట్ వాటిని వదిలేసేవాళ్ళంట. అలా ఇంకొక రకాల ఈయన సంపాదించని చెప్పేసి అంటున్నారు. నిజమెంత అబద్ధమెంత పోలీసులు విచారణ చేయాలి. నేనేమంటానంటే, వాళ్ళ నాన్న రెహమాన్ సక్రమంగా ఓన్లీ జీతం ద్వారా వచ్చిన డబ్బులతోనే ఇల్లు కట్టలేదు, జీతం ద్వారా వచ్చిన డబ్బులతోనే అన్ని లక్షలు బ్యాంకులో లేవు, ఈవేళ విచారణ చేయాలి అని చెప్పేసి లోకల్లో నాకు చాలా మంది మెయిల్స్ పెట్టకపోతే మెసేజ్లు పెడతా ఉన్నారు. నేను జస్ట్ ఒక లీడ్ ఇస్తాను అంతే గవర్నమెంట్ కి, ఆ పోలీసులకి. నిజంగా రెహమాన్ అసలు ఏం చేసేవాడు ఏంటి, ఆయన పెట్రోలింగ్ లో ఉన్నప్పుడు ఏం చేసేవాడు ఏంటి, ఆయన గతంలో పోలీసుగా ఉన్నప్పుడు ఆయన రైటర్ గా ఉండి ఈరోజు ఏఎస్ఐ పొజిషన్కి వచ్చినాడు, ఇల్లు కట్టుకున్నాడు, 3 అంతస్తుల ఇల్లు, దెన్ బ్యాంక్ లో లక్షల డబ్బు ఉంది, ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎలా ఏంటి విచారణ చేయండి. ఏసీ వాళ్ళకి అప్పచెప్పడం ఏం పర్లేదు. అండ్ ఇతను వచ్చి చిన్న చెప్తూ డైవర్ట్ అయ్యే కదా, వాళ్ళ నాన్న పోలీసు కదా, పోలీసులు అంతగా మన వాళ్ళు నన్ను ఏం చేయాలనుకుంటుంది. ఎందుకు 2016లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఆ ఐఎస్ఐఎస్ పెట్టినటువంటి దిక్కుమల గవర్నమెంట్ పోస్ట్ ని వీడు వైరల్ చేస్తే దాన్ని అప్పుడు వీడు పట్టుకెళ్ళిపోయి కౌన్సిల్ ఇచ్చి వదిలేశారు తప్ప వీడు నిఘా పెట్టలా. అందుకని మన పోలీసులు ఏం చేయాలి అన్నట్టుకుండి టిఫిన్ అక్కడ పోలీసులు చెప్తే నాకు కూడా ఒకటి దోశ, ఇల్లు దోశ నాకు చెప్పండి అన్నాడు అంట. చుట్టుపక్కల ఆశ్చర్యపోయారంట అక్కడ ఉన్న వాళ్ళు. ఒరే నువ్వు ఒక టెర్రరిస్ట్వి, మేము పోలీసులు విచారణ కోసం పట్టుకొచ్చాము, మేమైతే టిఫిన్ చెప్పుకుంటే నువ్వేట్రా, నువ్వు కూడా ఆర్డర్ ఇస్తావు అని చెప్పేసి వాళ్ళు షాక్ అంట. వీడియో అసలు ఏమాత్రం భయం లేకుండా ఏమైనా నార్మల్ కూడా అంట. ఎన్ఐఏ వాళ్ళు వచ్చాక వాళ్ళు విచారణ చేస్తున్నాక ఇప్పుడు వాళ్ళు ఓపెన్ అయ్యాడు వాడు. సరే చెప్పుకుంటూ పోతే మరలా చెప్తున్నా కదా, ఈ దేశంలో మన భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైన డిపార్ట్మెంట్ లోనే ఈ టెర్రరిస్ట్ ముండా కొడుకులు వాళ్ళ బంధువులను పెడతాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెడతాం పెట్టేసి ఇక వాళ్ళతో మొత్తం నడిపించేస్తా ఉన్నారు. అందుకే సీక్రెట్ మొత్తం బయటకు పోతా ఉంది. అండ్ అంతర్గతంగా మనం వచ్చి భయం చస్తా ఉన్నాం. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇప్పటికన్నా నా దేశం ముస్లింలారా, హిందువులారా, క్రైస్తవులారా, బౌద్ధులారా, సిక్కులారా, జైనులారా, పార్సీలారా, మీరు ఎవరైనా కావచ్చు, మనం భారతీయులం. దయచేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసేవాడిని ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. ఓన్లీ వాడి మతమే గొప్పదంటూ ఉర్రూతులేగే వాడిని, హడావుడి చేసేవాడిని దూరంగా అయితే పెట్టండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్.